హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో పరోటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. మీరు ఎలా చేస్తారో ఏందో కామెంట్ అయితే చేయండి. మా బావ ఫస్ట్ ఇట్లా అడిగాడండి, చేస్తావా చేయవా అనేసి. మామూలుగా అయితే ఇట్లా రాదు అనేసి అన్నారండి. నేనైతే ఇంకా కోపం వచ్చింది, నాకెందుకు రాదు అనేసి ఇంకా చేశానండి. చాలా బాగా వచ్చిందండి. లొట్టలు వేసుకుంటా తిన్నారండి. మీరు ఇట్లా చేయండి, చాలా టేస్టీగా చాలా బాగా తింటారండి. చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఫస్ట్ అయితే మైదా పిండినైతే జల్లెడైతే పట్టుకోవాలండి. ఎందుకంటే పిండి అయితే స్మూత్నెస్ కానీ ఏమైనా పురుగులు అవి ఉంటే కానీ పోతాయండి. ఫస్ట్ అయితే జల్లెడ పట్టుకున్నాక అందులో దానికి తగినంత సాల్ట్, కొంచెం షుగరు, ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. కొంతమంది పాలు కూడా వేసుకుంటారు. నేనైతే పెరుగు అయితే వేసుకున్నానండి. పెరుగు అయితే వేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాంట్లో కొంచెం షుగర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా అట్లా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇంకొక మొత్తం అయితే కలుపుకున్న తర్వాత గట్టిగా మామూలుగా చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అలాగే గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ అయితే పూసుకొని ఒక 20 నిమిషాలు అయితే అట్లా అయితే మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలండి. అంతేనండి. అదైతే ఒక 20 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మూత అయితే తీసుకొని ఒక్కొక్కటి అయితే చేసుకోవాలి. చపాతీలాగా అయితే చాలా పలచగా చేసుకోవాలండి. అట్లా చేసుకున్న తర్వాత ఇట్లా పరోటా కట్ చేసేదైతే ఉంటుంది కదండి, పీసెస్ది రౌండ్ది అదైతే ఉంటుంది. మా దగ్గర అదైతే లేదండి. నేనైతే మామూలుగా చాకుతో అయితే ఇట్లా చేశాను. బాగానే వచ్చిందండి. దాంతో అయితే ఇంకా చాలా బాగా వచ్చిద్ది. బాగా ఎక్స్పీరియన్స్ అయితే చాకుతో కాడ చాలా బాగా వచ్చిద్దండి. నేనైతే చాకుతో అయితే చేశానండి. బాగానే వచ్చింది. ఇంక అట్లా అయితే కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే దగ్గర కట్ చేసుకున్న తర్వాత ఇట్లా గంట ఒక చోటకైతే చేసుకోవాలి. తర్వాత వాటిని అయితే కొంచెం ఆయిల్ అయితే పూసుకొని రౌండ్గా చేసుకోవాలండి. వాటిని అయితే పొడుగ్గా ఉన్న వాటిని ఇట్లా రౌండ్గా మడుచుకొని మళ్ళీ చపాతీ కర్రతో అయితే రుద్దుకోవాలి. కొంచెం పలచగా, కొంచెం పలచగా కాదండి, మరీ పలచగా రుద్దితే అవి అయితే పొరలు అయితే రావండి. మళ్ళీ కొంచెం మీడియం సైజులో అయితే రుద్దుకోండి. అంతేనండి. పక్కనే స్టవ్ అయితే వెలిగించుకొని కొంచెం ఆయిల్ బాగా పెనం అయితే వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి ఇది పరోటాని అయితే వేసుకోవటమేనండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా బాగా కాలిద్ది. హై ఫ్లేమ్లో అయితే కొంచెం లోపలైతే కాలదండి. అందుకని సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా కాలిద్దండి లోపల కూడా. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కాలిద్ది. అంతేనండి, చాలా సింపుల్ అండి. అట్లాగా ఒక్కొక్కటిగా చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కనైతే తీసుకోండి. ఇంక ఇట్లా చేత్తో అయితే గుద్దుకోవటమేనండి. అవి అనేది పొరలుగా వచ్చిద్దండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో
కూరకు అయితే షార్వా అండి. మామూలుగా అయితే ఇంకా టమాటాలు, ఉల్లిగడ్డలు, కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు. మా ఇంట్లో అవి అయితే లేవు కాబట్టి ఇట్లా బాదంతో అయితే వేసానండి. శనగిత్తనాలతో, పల్లీలతో అయితే వేసాను. చాలా టేస్టీగా చాలా బాగుందండి. అవి అయితే దోరగా వేయించుకున్న తర్వాత అయితే అది వేయించుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని బాగా మెత్తగా వచ్చేటట్టు వేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, బాగా మెత్తగా స్మూత్గా వచ్చింది. పక్కన అయితే ఇంకా కళాయి అయితే పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అదైతే మిక్సీకి వేసుకున్నది అయితే అది వేసుకోవాలి. అందులో కళాయిలో వేసుకున్న తర్వాత వాటర్ అయితే మరిన్ని యాడ్ చేయండి. బాగా నురుగు వచ్చేలాగా బాగా తెరిలిద్ది కదండి, అలా వచ్చేలాగా అయితే వెయిట్ చేయాలి. పైకి నూనె తెరిలిపోయిద్దండి, అట్లా వచ్చేలాగా చూసుకొని ఇంకా ఆపేసుకోవటమేనండి. ఇంకంతేనండి. ఆ రెండు కాంబినేషన్ మాత్రం అదిరిపోయిద్దండి. మా రెస్టారెంట్ స్టైల్లో అయితే చాలా బాగుంటుంది. మా బావ అన్నారండి చాలా బాగా కుదిరింది అంటే, ఒకసారి చేశానండి, ఇది రెండోసారి మా బావ అప్పుడు కుదరలేదు, ఇప్పుడైనా కుదిరిద్దా అనేసి అన్నారు. ఇప్పుడైతే చాలా బాగా కుదిరింది అన్నారండి. లొట్టాలు వేసుకుంటా తిన్నారు, చాలా బాగుంది అన్నారు. మీరు ఎప్పుడైనా ఇట్లా చేసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. చేయకపోతే ఇట్లా చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అసలు సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.